ఏంటి నువ్వు నాకు పని చెప్తున్నావా? రేపొద్దున ఏం చేయాలని నాకు బాగా తెలుసులే. ఓ, రేపు అది చూస్తాను కదా. మీరు లండన్లో ఏం చదివి కట్టకట్టారు? గుడ్ నైట్. బ్యాడ్ నైట్. కింద ఎలా పడుకోవాలబ్బా? బెడ్షీట్ తీసుకోవాలి. అమ్మా, ఇక్కడ కంటికి కనిపించేంత దూరం ఉన్న స్థలం మనవాళ్ల స్థలాలేమ్మా. ఇక్కడి నుంచి రోడ్డు చాలా దగ్గర. మీరు ఎప్పుడంటే అప్పుడు మీ పని మొదలు పెట్టుకోవచ్చమ్మా. బంగారి, నీకోకేనా? ఓకే అమ్మా. మంచి అట్మాస్ఫియర్ ఇక్కడుంది, మంచి గాలి వస్తుంది, మంచి మనసున్న మనుషులు. ఇలాంటి వాటితో మన ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అమ్మా, నాది ఒకే ఒక్క రిక్వెస్ట్ అమ్మా. చెప్పు బంగారి. ఈ ఫ్యాక్టరీ మాత్రం నా కంట్రోల్లో ఉండాలి. నేనప్పుడప్పుడు వచ్చి వెళ్ళేటట్టుగా ఉండాలి. ఇప్పటికీ అన్నీ నీ కంట్రోల్లోనే కదా ఉన్నాయి, ఇంకా ఇది కూడా నీ కంట్రోల్లోకే కావాలా? మంచి స్కీమ్ అమ్మా నీది. గణేష్, బంగారి, నువ్వు మనస్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఏంటి రవి, నీకే వద్దా? నాకొద్దులే జాను, తన్నే తీసుకొని ఇది నువ్వే పెట్టుకొని సంతోషంగా ఉండలే. ఏంటి బాబు, ఈ ఊరు మీకు నచ్చలేదా? అయ్యో సార్, చాలా బాగా నచ్చింది. వచ్చేటప్పుడు ఒక రోడ్లో వచ్చామే, ఆ రోడ్డుతో సహా నాకు అన్నీ బాగా నచ్చాయి సార్. ఎలా సార్, ఎప్పటి నుంచో అలాగే ఉందా, ఈ మధ్య అలాగే ఉందా? ఏంటంటే బాబు, ఇది 10 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు బాబు. ₹1 కోటి రోడ్డు వేస్తామని చెప్పి 10 లక్షలతో రోడ్డు వేసి మిగిలిన 90 లక్షలు జోబులు వేసుకున్నారు. ఇంకేముంది, రోడ్డు ఇలానే కదా ఉంటుంది. వాళ్ళని అడిగే వాళ్ళెవరూ లేరా? ఏమని అడగమంటారమ్మా? ఊళ్ళో కాంట్రాక్ట్తో మొదలుపెట్టి కొట్లాట్ల వరకు అన్ని చిదంబరమే చేస్తున్నాడమ్మా. అతన్ని కాదని ఎవరు ఏం చేయలేమమ్మా. ఏంటి చిదంబరం చిదంబరం అని అందరూ బిల్డప్ ఇస్తున్నారు? అతనేంటి అంత పెద్ద ఇదా? పెద్ద ఇదే అమ్మా. అమ్మా, ఇదిగో వస్తున్నాడే, అతనేనమ్మా చిదంబరం. పెద్ద ఇదే అమ్మా. మీరు ఊరికి కొత్తగా వచ్చారు కదా, అందుకే నా గురించి మీకు తెలియలేదు. నమస్కారం మేడం. అన్నట్టు మీరు స్థలం ఏదో కొంటున్నారని ఊర్లో అంతా మాట్లాడుకుంటున్నారు, నిజమేనా? అవును. ఏమ్మా, మీరు కొనాలి అనుకుంటే ఈ స్థలం ఓనర్ నాతో కదా మాట్లాడాలి. ఇలా ఊరి వాళ్ళతో పోయే బేరం మాట్లాడుతున్నారు ఏంటయ్యా, చెప్పలేదా? సరే, నేనే చెప్తాను. ఈ స్థలం డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి.
పేపర్స్లో సంతకం చేసి అందరూ నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. వడ్డీ రాలేదు, అసలు రాలేదు. హ్మ్. చాలా ఇబ్బందిగా నడుస్తోంది మేడం. ఇలా మధ్యలో మీరు వస్తే నా పరిస్థితి ఏంటి చెప్పండి? హ, ఏంటి బెదిరిస్తున్నావా? చచ్చా, బెదిరించడం లేదు మేడం. ఈ స్థలం కొనాలని అసలు ఆలోచించకండి అని చెప్తున్నాను. కాదు కూడదని చేశారు అంటే ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళలేరు చెప్తున్నా. అప్పే కదా ఇచ్చారు. ఎంత డబ్బు చెప్పండి, వాళ్ళకి సెటిల్ చేయాల్సిన అమౌంట్లో మేం సర్దుకుంటాం. ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్టుంది. హ్మ్? చెప్పండి సార్, అప్పు తీర్చేద్దామా? నా దగ్గర అప్పు తీసుకుని తీర్చినట్టు చరిత్ర లేదు మేడం. తీసుకున్న డబ్బుకి స్థలం రాయించుకోవడమే నాకు అలవాటు. ఇప్పుడు అంతే. అందుకని పక్కన ఊరిలో చాలా స్థలాలున్నాయంట. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకోండి. చూడండి, ఈ స్థలాలన్నింటినీ నేను కొంటాను. వెంటనే రిజిస్ట్రేషన్కి అన్ని ఏర్పాట్లు చేయండి. వెంటనే రిజిస్ట్రేషన్కి అన్ని ఏర్పాట్లు చేయండి. అప్పు విషయం నేను కోర్టులో డీల్ చేస్తాను. తప్పు చేస్తున్నారమ్మా. పెద్ద తప్పు చేస్తున్నారు. ఎవరి ఊరికొచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? ఏంటి సార్, సౌండ్ ఓవర్గా పోతుంది? ఇంకో 2 అడుగులు ముందుకేశారంటే కాళ్ళు తీసేస్తా. అరే ఏంటల్లుడు నువ్వు, వీడిని పట్టుకొని సారు పోరు అనుకుంటా. ఏయ్, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో చేసుకో. ఏయ్, ఎవరండి మీరు? హ్మ్, చిన్న వయసు, నన్ను బెదిరించడానికి వచ్చారా? మీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసి బుద్ధి చెప్పుంటాను. ఏమన్నావు? ఇందాకేమన్నావు? నేను ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలా? ఏయ్ రండయ్యా. ఏంటి మేడం, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటూ ఏమీ లేదు సార్. బాబు, ఇది నా ఊరు. వీళ్ళంతా నా కుటుంబం. నన్ను దాటి వీళ్ళ మీద నీ నీడ కూడా పడదు.